టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లుగా తెలిసింది. ముఖ్యంగా చంద్రబాబు కంటే ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరా తీసినట్లుగా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అసలేం జరిగింది అని చంద్రబాబు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై చంద్రబాబు కూడా ఎన్టీడీపీ ఇచ్చిన నివేదికను కూడా ప్రధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని పేర్కొందని, దీనినే తాను మీడియా ముందుకు చెప్పుకోవచ్చానని చంద్రబాబు వివరించినట్లుగా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తిరుమల పవిత్రతను రోజుకు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎంతమందికి లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు, అసలు లడ్డూ ప్రాధాన్యం, ఇలా అన్ని విషయాలను కూడా చంద్రబాబు వివరించినట్లుగా తెలిసింది. వైసీపీ హయాంలో జరిగిన కొన్ని లోపాలు, చేసిన నిర్ణయాల కారణంగానే ఇలా తక్కువ ధరలకు నెయ్యిని కొన్నారని, దీనివల్లే కల్తీ జరిగి ఉంటుందని తాము అభిప్రాయపడుతున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్ లో కేటాయించిన 12,000 కోట్ల రూపాయల్లో 6,000 కోట్లను తక్షణం విడుదల చేయాలని కూడా అభ్యర్థించారు. అదేవిధంగా వరద సాయం పైన చంద్రబాబు చర్చించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపారు. గడిచిన 100 రోజుల పాలన కూడా బాగుందని ప్రధాని మోడీ సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినట్లుగా టీడీపీ ఎంపీలు తెలిపారు.